అందరికి నమస్కారం. మనము ఈరోజు 'ఫంకీ' సినిమా 'పింకీ పింకీ ఫాంకీ' అన్నట్ల ఈ 'ఫంకీ' సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే 'క్యాష్' అనుదీప్ గారు డైరెక్టర్ సినిమాకి. సో, తను గతంలో చేసినటువంటి 'జాతరత్నాలు' సినిమా చాలా బాగా అనిపించింది. కానీ 'ప్రిన్స్' విషయానికొస్తే అంత ఆడలేకపోయింది. ఈ సినిమా కూడా మేబీ ఆడకపోవచ్చేమో అన్న ఫీలింగ్ నాకైతే కలిగిందనమాట. సో, నేను నెగెటివ్ చెప్తున్నాను కాదు. కానీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా స్టోరీ లైన్ కనిపియదు. అంటే ఒక హీరో ఉంటాడు. 4,00,00,000 పెట్టి సినిమా ఇద్దాం అనుకుంటాడు. అది 40,00,00,000 అయితది. ప్రొడ్యూసర్ కూతురు హీరోయిన్ ఆ మిక్స్డ్ కామెడీలా కనిపిస్తుంటాయి కానీ తప్ప కానీ కామెడీ ఎక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో జబర్దస్త్ కామెడీ అక్కడక్కడ పెట్టినట్టుగా కనిపిస్తుంటాయి కానీ పెద్దగా అయితే మరి అరే సాటిస్ఫై అయినామరా అన్న ఫీలింగ్ అయితే కనిపించదు అనమాట. సో, విశ్వసేన కెరియర్లో మాత్రం ఇది కూడా ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. అంతగా నాకైతే అనిపించలేదు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా అయితే విశ్వసేన చాలా అద్భుతంగా చేశారు. సో, హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేసింది. సో, కామెడీ లైన్స్ కూడా చాలా అంటే కొన్ని కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ క్లైమాక్స్ అయితే కొత్తగా ఏం అనిపించలేదు నాకైతే చెప్పాలంటే. సో, మేబీ ఈ సినిమా ఒక ఏమంటారు యూట్యూబ్‌లో చూడాల్సిన సినిమా తప్ప గాని థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అంత కాదేమో! ఈ వాలంటైన్స్ డేకి సరిపోయేంత స్టఫ్ ఈ సినిమాలో లేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సో, ఈసారి మాత్రం 'ఫంకీ' అనే సినిమా అంత ఆడలేకపోయింది. సో, 'క్యాష్' అనుదీప్ అన్నకి నా రిక్వెస్ట్ ఏందంటే, అన్న మీరు డైరెక్షన్ పక్కన పెట్టేసేయండి అన్న. డైరెక్షన్ పక్కన పెట్టేసి మీరు సినిమాల్లో యాక్టింగ్ చేసుకోండి. కామెడీ రోల్స్ చేసుకోండి చాలా బా అనిపిస్తాయి గానీ, డైరెక్షన్ ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు. సో, నాకైతే ప్రస్తుతం కనిపించిన ఫీలింగ్ ఏదంటే, ఈ సినిమా అయితే అంతగా సోనే ఉంది. మరి పెద్దగా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది అని చెప్పలేము. కానీ విశ్వసేన ఫ్యాన్స్‌కి అదే సేమ్ మన 'క్యాష్' అనుదీప్ ఫ్యాన్స్ ఓకే. చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే కలిగింది గానీ, మరీ సూపర్ డూపర్ హిట్ అయితదని నేనైతే అనుకోవట్లేదు. 100,00,00,000 కొట్టుద్దా లేదా అన్నది ఇక్కడ కామెంట్ చేయండి. ఎంతమంది సినిమా చూసారో కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పవన్ సార్ యూట్యూబ్ ఛానల్.